హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా బంజారా స్టైల్లో లాప్సీ అయితే ప్రిపేర్ చేశాను. ఇది ఒకసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే అద్దరిపోయిద్దన్నమాట. చిన్న పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు. నాకైతే చాలా ఇష్టము. మేము శివరాత్రికి మా కులదేవత దగ్గర అలా చేస్తాము. ఇది ఎవరైనా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇంకా అయితే నేను తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత బాగుందన్నమాట. ఇది ప్రాసెస్లో అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇది చుక్క నొయ్యి దీంట్లో అయితే మీకు కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అంటే దీంట్లో లాప్సీలో చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము నెయ్యి ఇలా లాప్సీ కలుపుకొని తింటే. అందులో ఒకటి మా నెయ్యి అయితే లేదు ఇంట్లో అయితే. ఇప్పుడైతే ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని మిల్లులో కాకుండా నేనైతే మిక్సీలో పట్టేస్తున్నాను. మామూలుగా అయితే మిల్లులో అయితే ఇలా అయితే పట్టేసుకుంటాను. ఇలా లైట్గా మిక్సీలో అయితే వేసేసుకొని లైట్గా ఘీ లేకపోతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని ఇలా అయితే బెల్లం అయితే ఫస్టే తురిమేసుకోవాలి. అదైతే ఇప్పుడైతే హీట్ అయ్యేదాకా మీకు కావాలనుకుంటే మాత్రం బాదం జీడిపప్పు ఇవి కూడా వేసుకోవచ్చు. నేనైతే బాదం పప్పు వేసుకున్నాను. మీరు స్వీట్ ఎంతవరకు తింటారో అంతవరకు క్వాంటిటీ అయితే వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే అద్దరిపోయిద్ది, ఇలా టేస్ట్ అద్దరిపోయిద్ది. ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా బాగుంటుందని చెప్తున్నాను. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అయితే నేను బెల్లం అయితే కరిగించుకునేదాకా చూసుకోవాలి. ఇలా అయితే నేను వంట చేసుకోగానే మా చిన్న కుట్టి అయితే ఏడుస్తూ వస్తూనే ఉంది. ఆ ఏడుపు వినలేక నేనైతే ఎత్తుకున్నాను. అస్సలు నాకు వంట కూడా చేయలేదు. అలా ఉంటుంది నా చిన్న గుట్టితో. మామూలుగా అయితే కోపం వచ్చినప్పుడు బెదిరిస్తాను, కానీ మస్తు బాధ అనిపిస్తుంది తర్వాత. ఇక్కడైతే బెల్లం అయితే కరిగేదాకా కలుపుతూనే ఉండాలి గంటతో. ఇలా కలుపుతూనే ఉండాలి. మంచిగా పాకం రావాల్సిన అవసరం లేదు. లైట్గా అయితే ఇలా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మా చిన్న కుట్టి అయితే నాకైతే లాగుతుందన్న నాకు అసలు పని చేసుకొని ఇవ్వట్లేదు. ఒకవైపు ఏడుస్తుంది. ఇక్కడైతే నేనైతే మిక్సీ పట్టాం కదా, ఇదైతే మంచిగా కలిపేసుకోవాలి బెల్లంలో. మీకు స్వీట్ ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీలో అయితే వేసేసుకోండి. ఇదైతే మంచిగా కలిపేసుకొని 5 to 10 minutes బాగా కుక్ అవ్వాలి. అలాగే బాగా పట్టాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అంతలోనే మనం అయితే హాట్ వాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇదైతే ఒక గ్లాస్కి నేనైతే 3 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా ఉడకడానికి. ఇదైతే బాగా కుక్ అయింది. కుక్ అవుతలోపు మనకు హాట్ వాటర్ అనేది ప్రిపేర్ అయిపోయిద్ది. అప్పటికప్పుడు హాట్ వాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ముందే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లాప్సీలో హాట్ వాటర్ వేస్తేనే టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది. ఎంతో టేస్టీగా అయితే ఇదైతే లాప్సీ అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే మా నాన్నగారు చాలా అంటే చాలా బాగా వండుతారు. అప్పుడు పండగప్పుడు మేము శివరాత్రి పండగ అప్పుడు బాగా చేసుకుంటాము. చుట్టాలందరికీ కూడా పంపిస్తాము. మా అమ్మ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తుంది. నాకు మస్తు ఇష్టం అన్నమాట. ఎంత బాగుంటుందో. ఇదైతే మా అమ్మ ఎలా చేస్తుందో కూడా ఒకసారి అయితే రెసిపీ అయితే చూపిస్తాను కంపల్సరీ. ఇదైతే టేస్ట్ అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఇదైతే హాట్ వాటర్ అయితే అయిపోయింది. ఈ హాట్ వాటర్ దీంట్లో అయితే పోసేసుకోవాలి. హాట్ వాటర్ పోసేసుకోవాలి. మంచిగా అయితే కలిపేసుకోవాలి. ఇలా అయితే మన మీద పడకుండా స్లోగా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీన్ని అయితే కలుపుకున్న తర్వాత ఇలా అయితే మంచిగా కలుపుకోవాలి. గడ్డలు అవుతుంది, అంటే ఉండలు కట్టేస్తవి. ఇలా బాగా కలుపుకుంటేనే మనకు టేస్ట్ కూడా బాగా వస్తుంది, అలాగే బాగా ఉడుకుతుంది. ఇలా అయితే చూడండి, వాటర్ వేయగానే ఎలా ఉడుకుతుందో అసలు సిమ్ములో వేసుకొని కుక్ చేసుకోవాలి. అయితే హైలో ఉంచుకోలే, అసలు కుక్ చేయొద్దు, సిమ్లోనే పెట్టాలి. చాలా బాగుంటుంది. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీనిపైన అయితే మూట పెట్టేసుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఫస్ట్ అయితే ఉండలు లేకుండా చూసుకోవాలి. హాట్ వాటర్ వేసినప్పుడు ఉండలు కట్టేస్తాయి, అందుకే చెప్తున్నాను. ఇదైతే గంటతో అలా తిప్పుతూనే ఉండాలి ఉండలు లేకుండా. తర్వాత మూత పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి. కుక్ అయిందో లేదో ఒకసారి మధ్య మధ్యలో చూసుకోవాలి. ఇలా అయితే కొద్దిగా కుక్ అవ్వలేదు, అందుకే నేనైతే కొద్దిగా లైట్గా వాటర్ వేసేసి మళ్ళీ కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మనం తినడానికి మంచిగా మెత్తగా ఉండాలి కాబట్టి, అందుకే నేను లైట్గా వాటర్ అనేది వేసేసుకుంటున్నాను. ఇది మంచిగా అంటుకోకుండా చాలా బాగుంటుంది. ఇది అడుగు అంటకుండా అంత టేస్టీగా వస్తుంది. అలాగే బాగా కుక్ అయ్యిద్ది. వాటర్ మనం ఎంత క్వాంటిటీ వేస్తే మంచిది, అంటే ఎంత వాటర్ ఎక్కువ వేస్తే అంత బాగా ఉడికిద్దని. ఇది లాప్సీ. దీంట్లో అయితే హాట్ వాటర్ ఇలాగే వేయాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత చాలా చాలా బాగుంటుంది. ఇలా వాటర్ వేసుకొని దీన్ని కూడా ఉండలేకుండా మంచిగా కలిపేసుకోవాలి. ఇది కూడా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 minutes తర్వాత చూసుకోండి. అద్దరిపోయింది టేస్ట్.
మీరు కొత్తగా చూస్తే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, ఎందుకంటే ఇంకా మరెన్నో వీడియోస్ వస్తాయి, ఇంకా చాలా బాగుంటాయి, అందుకే చెప్తున్నాను. ఇవైతే కిడ్స్ కేర్ ఇంకా మీకు డైలీ రొటీన్ కావాలంటే కామెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోస్, ముందు వీడియోస్ అయితే మీరైతే కామెంట్ చేయండి. అబ్బా చాలా అంటే చాలా బాగుంటుంది, ఇది ఒకసారి ట్రై చేయండి. ఎంత టేస్టీగా ఉందో తినే కొద్దీ తినాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇలా అయితే 5 మినిట్స్ దాకా చూసుకోండి. చాలా అంటే కొద్దిగా లైట్ ఘీ అయితే వేసేసుకొని తినేసుకోవడమే, అస్సలు మస్తు ఉంటుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.